భారత చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్తో రాయబారం చేయాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటోంది. చైనా, గల్ఫ్, యుఏఈ దేశాల హై కమిషనర్లతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. చైనా అంబాసిడర్ జియాంగ్ జియోడాంగ్, యుఏఈ అంబాసిడర్ హమీద్ ఓటైట్, కువైట్ అంబాసిడర్ నసీర్ అబ్దుల్లా రెహమాన్లతో భేటీ అయ్యారు. భారత చర్యలపై సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ కు అండగా ఉండాలంటూ వేడుకున్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దేహి అంటోంది. దీని గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్ చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తర్వాత భారత్ ఏ విధంగా స్పందిస్తుందో అని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ దాడిలో పాక్ సంబంధించినటువంటి ఆర్మీ, అదేవిధంగా ఐఎస్ఐ, అదేవిధంగా లష్కర్ తోయిబా వీరి ముగ్గురు కూడా వీరి హస్తం ఉందని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. దీని మీద ఒక ప్రాథమిక నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మీద చర్యలకు ఉపక్రమించే ముందుకే వారి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే నావీ పరంగా, వాయుపరంగా, ఆర్మీ పరంగా పాకిస్తాన్ దేశం కంటే భారతదేశం ఎన్నో రెట్లు ఎక్కువ నేపథ్యంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ పై భారతదేశం చర్యలు చేపడితే ఏ విధంగా ఉంటుందనే అంశం ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతుందని చెప్పొచ్చు. ఆర్థికంగా ఇప్పటికే ఆంక్షలు ప్రారంభించింది. అదేవిధంగా సింధు జలాల విషయంలో కూడా ఇప్పటికే భారతదేశం కఠిన నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఇబ్బందులు తలెత్తినట్టుగా మనకు సమాచారం తెలిసిన నేపథ్యంలో ఒకవేళ భారతదేశానికి దాడులకు ఉపక్రమిస్తే తట్టుకునే శక్తి లేక బిక్కిరవుతున్న నేపథ్యంలో ఏ విధమైనటువంటి వ్యూహాలు అనుసరించాలో పాకిస్తాన్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న మనకు తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయ పరంగా కూడా ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి అగ్రదేశాల మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పటికే అమెరికా, జపాన్ దేశాలు కూడా ఏదైతే భారతదేశం ఉగ్రవాదంపై పోరాడుతుందో తాము ఖచ్చితంగా వారికి మద్దతు ఇస్తామని చెప్పేసి అమెరికా, జపాన్ దేశాలు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అటు పాకిస్తాన్కి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా వారికి సహకరించాలంటూ దేశాల కంటే తిరిగే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ప్లీజ్ సహకరించడానికి అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటికే పాక్ ప్రధానమంత్రి షెహనాజ్ షరీఫ్ ఇప్పటికే చైనా, గల్ఫ్ దేశాలతో పాటు యుఏఈ దేశాల హై కమిషనర్ ఇప్పటికే భేటీ అయ్యారు. దీంట్లో ప్రధానంగా ఒకవేళ భారతదేశం కనుక తమపై దాడికి దిగిన ఒకవేళ పీఓకే ఆక్రమించే ప్రయత్నం చేసిన ఉగ్రదాడి తర్వాత తమ మీద చర్యలు గ్యారంటీ ఉంటాయనేటువంటి అంచనా ఉన్న నేపథ్యంలో తమకు సహకరించాలి, సహాయం చేయాలని చెప్పి వాళ్ళని అభ్యర్థిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చైనా అంబాసిడర్ జియోడాంగ్, అదేవిధంగా కువైట్ అంబాసిడర్ నసీర్ అబ్దుల్లా రెహమాన్, అదేవిధంగా యుఏఈ అంబాసిడర్ హమీద్ ఒబైడ్ వీరితో ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని భేటీ అయినట్లు కూడా ఇప్పటికే స్పష్టంగా తెలుసు. నేపథ్యంలో భారత్ ఒకవేళ దాడికి దిగితే ఏ విధంగా ఉంటుందనే అంశం మీద ఇప్పటికే వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ అధికారిని కూడా జాతీయ భద్రతా అధికారిగా ఇప్పటికే మాలిక్ నియమించిన నేపథ్యంలో వారికి కూడా వెన్నులో వణుకు పుట్టిన తర్వాత ఈ విధమైన చర్యలకు తీసుకుంటుంది. ఇప్పటివరకైతే ఉగ్రవాదాలకు సంబంధించి వారు అణచివేసే క్రమం, మరోవైపు ఏప్రిల్ 22 తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ మీద కానీ ఉగ్రవాదుల మీద కానీ భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అయితే నలుగురు గుర్తించారో వారి కోసమే వేట చేస్తుంది తప్ప పాకిస్తాన్ మీద ఏ విధమైనటువంటి దాడులు దిగుతుంది, ఏ విధమైన వ్యూహరచనతో భారతదేశం అడుగులు వేస్తున్న అంశం మీద వారికి ఇంకా అంతుచిక్కని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు కూడా భయంతో ఇతర దేశాల సహాయం కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఏర్పడింది. ఇప్పటివరకైతే మన దేశం కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా కాశ్మీర్ సంబంధించిన అంశము ఉగ్రవాదానికి సంబంధించిన అంశం, ఉగ్రవాదానికి సంబంధించిన ఈ అంశానికి ఖచ్చితంగా పాకిస్తాన్ ఉన్న నేపథ్యంలోనే వారి మీద దాడులు చేసేందుకు కూడా ఇప్పటికే భారత చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.